హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, నన్ను చాలా మంది అడిగే క్వశ్చన్ ఏంటంటే ఎస్బీఐ యోనోకి సంబంధించిన ట్యాక్స్ ఎవర్ ఫిక్స్డ్ డిపాజిట్ క్లోజ్ చేయడానికి అవుతుందా లేదా అని చెప్పి మా ఫ్రెండ్స్ నన్ను అడిగారు. నిజం చెప్పాలంటే క్లోజ్ చేయడానికి అవ్వదన్నమాట. ఎందుకు అవ్వదంటే దానికి ఒక లాక్ ఇన్ పీరియడ్ అనేది ఉంటుంది. ఎందుకంటే నేను కూడా ట్యాక్స్ సేవింగ్ ఫిక్స్డ్ డిపాజిట్ అన్కాన్షియస్గా చేసి ఉన్నాను. ఒక రోజు ఫిక్స్డ్ డిపాజిట్ చేద్దామని చెప్పేసి ఫోన్ ఓపెన్ చేశాను, ఎస్బీఐ యోనోలోకి వెళ్ళాను, ట్యాక్స్ సేవింగ్ అనే దానిపైన అన్కాన్షియస్గా క్లిక్ చేసేసి కంటిన్యూ కొట్టేశాను. ట్యాక్స్ సేవింగ్ ఫిక్స్డ్ డిపాజిట్లోకి వెళ్ళిపోయింది. అది ట్యాక్స్ సేవింగ్ ఫిక్స్డ్ డిపాజిట్లోకి వెళ్ళిపోయిందని కూడా నాకు తెలియదు. తర్వాత డబ్బులు అవసరం వచ్చి నేను ఎస్బీఐ యోనో యాప్లోకి వెళ్ళి క్లోజ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తుంటే దిస్ ఈస్ ట్యాక్స్ సేవింగ్ ఫిక్స్డ్ డిపాజిట్, ప్లీజ్ కాంటాక్ట్ బ్రాంచ్ అని చెప్పి వచ్చింది. అంతే, నాకు పొరపాటు అయిపోయింది. వెంటనే మళ్ళీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి వెళ్ళి మళ్ళీ అక్కడ మేనేజర్ని కలిసి, సార్ ట్యాక్స్ సేవింగ్ ఫిక్స్డ్ డిపాజిట్ క్లోజ్ చేయండి సార్, నాకు అవసరం లేదు, ఇలా అవసరం ఉంది సార్, ఇది సార్ అని చెప్పేసి చాలాసార్లు అడిగాను. అడిగితే వాళ్ళు ట్యాక్స్ సేవింగ్ ఫిక్స్డ్ డిపాజిట్ క్లోజ్ చేయడానికి అవ్వదు, మీరు లాకింగ్ పీరియడ్ ఎంతైతే ఉందో అంతవరకు మీరు ఎదురు చూడాల్సిందే అని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందనమాట. సో ఇది జరిగింది. ప్రాక్టికల్గా నేను ఎస్బీఐ యోనో యాప్లోకి వెళ్ళి ట్యాక్స్ సేవింగ్ ఫిక్స్డ్ డిపాజిట్ ఇవన్నీ మీకు అసలు ఏం రూల్స్ ఉన్నాయి ఏంటని చెప్పేసి అది కూడా మీకు చూపిస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తున్నాను, లేకపోతే ఏమి అర్థం కాదు. ఛానల్ కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పెట్టండి, మరిన్ని వీడియోస్ అనేది సహకరించండి. సో ఫ్రెండ్స్, ఫైనల్లీ నేను నా యోనో ఎస్బీఐలోకి వచ్చాను. యోనో ఎస్బీఐలో మాత్రమే ఈ ట్యాక్స్ ఎవర్ ఫిక్స్డ్ డిపాజిట్ అనేది అవుద్ది, ఈ లైట్లో ఉండదన్నమాట ఆప్షను. ఓకే, సో ఇక్కడ ఫిక్స్డ్ డిపాజిట్ పైన క్లిక్ చేశాను. మీరు ఇక్కడ గమనించినట్లయితే ఇగో ఇదే ఆ ట్యాక్స్ సేవింగ్ ఫిక్స్డ్ డిపాజిట్. ఇక్కడ మీరు గమనించినట్లయితే 1 సెకండ్, కొంచెం ఎర్రర్ అనేది వచ్చింది. మళ్ళీ ఒకసారి వెనక్కి వెళ్ళి మళ్ళీ వెళ్తాను ఇందులోకి. ఓకే, ఫైన్ వచ్చింది. ఇగోండి ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇవ్వండి మ్యాచ్యూరిటీ డేట్ 2029. ఆటోమేటిక్గా ఇది 5 ఇయర్స్ అబోవ్ 5 ఇయర్స్ వరకు ఫిక్స్డ్ డిపాజిట్ అనేది అయిపోద్ది అనమాట. అన్కాన్షియస్గా నేను కూడా తెలియక ఆ ట్యాక్స్ ఫిక్స్డ్ డిపాజిట్ పైన క్లిక్ చేసేసి ఫిక్స్డ్ డిపాజిట్ చేసాను. తర్వాత వెళ్తే మాత్రం అవ్వలేదు. ఇక్కడ మీరు గమనించినట్లయితే కింద మీకు క్లోజ్డ్ ఫిక్స్డ్ డిపాజిట్ అని చెప్పి ఆప్షన్ అయితే ఉంటుంది. దానిపైన క్లిక్ చేస్తే ఇగో ఈ విధంగా వస్తుంది, ట్యాక్స్ ఎవర్ ఎఫ్డి ప్లీజ్ కాంటాక్ట్ యువర్ బ్రాంచ్ అని చెప్పి వస్తుంది. అంతే, ఇంకేం చేయలేము. మీరు ఇక్కడ గమనించినట్లయితే నేను ముందుకెళ్ళి డిపాజిట్లోకి వెళ్తున్నాను, ఫిక్స్డ్ డిపాజిట్లోకి వెళ్తున్నాను. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇక్కడ ఈ 3 ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో నేను 1 ఇయర్ బ్యాక్ చేసినప్పుడు ఈ 3 ఆప్షన్స్ లేవు, ఈ ఒక్క ఆప్షన్ ఉండేదన్నమాట. అన్కాన్షియస్గా క్లిక్ చేసేసి ఓకే చేసాను, తర్వాత ఇంకా అందులో లాక్ అయిపోయి ఉండిపోయింది. సో ఇక్కడ మీరు గమనించినట్టు దీని గురించి ట్యాక్స్ ఎవర్ ఫిక్స్డ్ డిపాజిట్ గురించి మీరు తెలుసుకుందాం అనుకుంటే ఇక్కడ నో మోర్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మినిమం లాకిన్ పీరియడ్ 5 ఇయర్స్. 5 ఇయర్స్ వరకు లాకిన్ పీరియడ్, 5 ఇయర్స్ తర్వాతే తీయడానికి అవుద్ది. ఓకే, మినిమం అమౌంట్ మీరు ఎంత ఇన్వెస్ట్ చేయొచ్చు అంటే 1000 రూపీస్ నుంచి 1,50,000 వరకు మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు ఒక సంవత్సరంలో. అండ్ ఇంకోటి మూడోది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ యాజ్ అప్లికేబుల్ టు రెగ్యులర్ ఎఫ్డి. రెగ్యులర్గా మీరు ఎఫ్డి ఏదైతే చేస్తారో దాని ఇంట్రెస్ట్ రేట్ ఏదైతే ఉందో సేమ్ ఇంట్రెస్ట్ రేట్ దీనికి కూడా వర్తిస్తుంది అనమాట. ఓకే, 4th పాయింట్లో అక్కడ క్లియర్గా రాస్తుంది చూడండి, ప్రీ మ్యాచ్యూర్ క్లోజర్ డ్యూరింగ్ లాకిన్ పీరియడ్ మినిమం 5 ఇయర్స్ ఈజ్ నాట్ అలౌడ్. 5 ఇయర్స్ కంటే ముందు మీరు సపోజ్ ఈరోజు ట్యాక్స్ ఎవర్ ఎఫ్డి చేశారు, ఒక 2-3 డేస్ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మీరు దాన్ని విత్డ్రా చేద్దాం అనుకుంటే అవ్వదు. 5 ఇయర్స్ మినిమం 5 ఇయర్స్ ఆగాలి అని చెప్పి అంటున్నాడు. అంటే 5 ఇయర్స్ కాదు, 6th ఇయర్లో మీకు తీయడానికి అవుతుంది, అంతేగాని 5th ఇయర్లో కూడా మీకు తీయడానికి అవుతుంది అనమాట. ఇక్కడ క్లారిటీగా తెలిసిపోతుంది. ఇక్కడ మళ్ళీ మీకు 5th ఆప్షన్లో ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ నాట్ అవైలబుల్ ఫర్ ట్యాక్స్ ఎవర్ ఎఫ్డి అంటున్నాడు. ట్యాక్స్ ఎవర్ ఎఫ్డికి ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ కూడా లేదు. సో ఫైనల్గా మీకు చెప్పొచ్చేది ఏంటంటే దీని గురించి మర్చిపోండి. అదే నేను మీకు చెప్పొచ్చేది, ఈ ట్యాక్స్ ఎవర్ ఫిక్స్డ్ డిపాజిట్ అనేది విత్డ్రా అవ్వదు, ఆ డబ్బులు మీరు తీసుకోలేరు. 5 సంవత్సరాల వరకు మీరు సైలెంట్గా ఉండడం, 5 సంవత్సరాలు దాటిన తర్వాత మీరు ఆ యొక్క అమౌంట్ అనేది తీసుకోగలుగుతారు. ఓకేనా ఫ్రెండ్స్, క్లియర్? సో ఫ్రెండ్స్, ఇది వాటి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఇలాగే సపోర్ట్ చేస్తుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.